తిరుమలేశ్వరి పరకామణిలో చోరీ కేసులో సిఐడి దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ వ్యవహారంలో ఇవాళ అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని మరోసారి సిఐడి అధికారులు ప్రశ్నించనున్నారు. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, విజిలెన్స్ సెక్యూరిటీ విభాగం మాజీ చీఫ్, ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా ఉన్న నరసింహ కిషోర్ ను దర్యాప్తు సంస్థ అధికారులు ప్రశ్నించారు. టీటీడీలో దొంగతనానికి పాల్పడిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? దొంగలించిన వ్యక్తి అంతకు కొన్ని రేట్లు ఎక్కువ చెల్లిస్తాను అంటే వదిలేసే అవకాశం ఉందా? విదేశీ డాలర్లు దొంగలించి పెట్టుబడిన పరకామణి ఉద్యోగి రవికుమార్ తో ఆస్తులు రాయించుకునే విషయంలో నిబంధనలు ఏం చెబుతున్నాయి? అప్పట్లో ఈ కేసుపై లోక్ అదాలత్ లో మీకు తెలిసే రాజీ జరిగిందా? జరిగిపోయిన తర్వాత తెలిసిందా? ఎవరు ఒత్తిడి చేశారు అని ధర్మారెడ్డిని అడిగినట్లు తెలిసింది. ఎక్కడా నిబంధనలు ఉల్లంఘన జరగలేదని, దాతలు ముందుకొచ్చినప్పుడు ఆ వివరాలు పాలక మండలి ఎజెండాలో చూపించి దాని ఆమోదంతోనే తదుపరి చర్యలు చేపడతామని ఆయన బదులిచ్చినట్లు సమాచారం.